హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నాతో పాటు అంటే చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా డైట్ విషయంలో చాలా అంటే కన్ఫ్యూజింగ్లో అండ్ దట్ హౌస్ వైఫ్స్ అయితే మరీ ఎక్కువగా క్వశ్చన్స్ చేయడం. సో అందుకనే ఈరోజు మీకోసం డైటిషియన్ని తీసుకొని వచ్చేసాను, రష్మిత గారు. సో మాట్లాడేద్దాము. ఈరోజు మీకున్న డౌట్స్ని నేను నా రూపంలో అడిగి తెలుసుకుంటాను. నమస్తే అండి. నమస్తే రెబక్క గారు. సో నెక్స్ట్ ఏంటంటే ఉమెన్స్కి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నిజంగా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ప్రోటీన్ అవసరం, బట్ వై ఉమెన్కి మాత్రమే ప్రోటీన్ ఎక్కువ అవసరం? సో బేసిక్గా ఏంటంటే ఉమెన్కి ప్రోటీన్ ఎక్కువ అవసరం అనేది కాదు. బేసిక్గా ఉమెన్కి వాళ్ళు తినే ఫుడ్లో ప్రోటీన్ ఉండదు. ఇప్పుడు జనరల్గా ఇండియన్ ఉమెన్ ఏం చేస్తారు, చపాతీయో రైస్ కర్రీ అంతే. సో ఎక్స్ట్రాగా దానిలో ప్రోటీన్ ఉందా లేదా అనేది చూసుకోవచ్చు, రైట్? కడుపు నిండా తిన్నామా అంతే. అది మేబీ రైస్ అయినా చపాతీ అయినా ఏదైనా కడుపు నిండే వరకు తింటారు, కానీ అక్కడ ప్లేట్ లో బ్యాలెన్స్ ఉందా లేదా, మన ప్రోటీన్ తింటున్నామా ఫైబర్ తింటున్నామా లేదా అనేది చూసుకోరు. సో ఈ కేసులో మనం ఏంటి, వాళ్ళకి స్కిన్ అనేది హెల్దీ ఉండదు. ఇప్పుడు ప్రోటీన్ ప్రాపర్ లేదనుకోండి బాడీలో, సో ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ మీ బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. బికాస్ ప్రాపర్ ఎనర్జీ, ఆ ప్రాపర్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది మీకు దొరకట్లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, మీ హెయిర్ లాస్ అవుతుంది, స్కిన్ డల్ అయిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆబ్వియస్లీ కంటిన్యూస్గా వచ్చేస్తాయి అవి. అండ్ తర్వాత మీరు ఎనర్జీ లెస్గా ఫీల్ అవుతారు. బికాస్ ఆబ్వియస్లీ ఆ ఉమెన్ ఈస్ ద వన్ హూ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హౌస్ కదా. సో ఇప్పుడు తనే డల్ గా ఉన్నారు, తనే ఎనర్జీ లెస్ ఉన్నారు అంటే మిగతా పనులన్నీ ఆగిపోతాయి, రైట్? సో యా, ఫర్ దాట్ రీజన్ వి ఫోకస్ మేజర్లీ ఆన్ దాట్. సో ఎగ్స్ తినండి అని చెప్తాము, కర్డ్ తినండి అని చెప్తాము, పన్నీర్ తినండి అని చెప్తాము, చోలే ఉంటాయి కదా శనగలు, సో ఇవి తినండి అని చెప్తాము. సో ఒక బ్యాలెన్స్డ్ మీల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అంటే ఓన్లీ లేడీస్లో మాత్రమే ఎక్కువ శాతం ఏమంటూ ఉంటారంటే మిల్క్ బేస్డ్ అంటే డైరీ బేస్డ్ ఇవి తగ్గించేసేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో కాల్షియం రిలేటెడ్ అంటే మన బోన్స్ ఏవైతే ఉంటాయో వీక్ అయిపోవడం, సో ఇలాంటివి కూడా నేను విన్నాను. నిజంగానే వీళ్ళకి మాత్రమే వర్తిస్తాయా? అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఆపేయాలా? లైక్ దాట్ ఈస్ అ మిత్ యాక్చువల్లీ. డైరీ ప్రొడక్ట్స్ ఆపేయండి, కాల్షియం రిలేటెడ్, స్పెషల్లీ కాల్షియం రిలేటెడ్ కాదు యాక్చువల్ గా. సో ఇప్పుడు కాల్షియం రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం డైరీ సజెస్ట్ చేస్తాం బేసికలీ, రైట్? బట్ ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుందంటే మిల్క్ కూడా మనకి అడల్ట్రేట్ అయిపోతుంది, అంటే కల్తీ అయిపోతుంది. అంటే కొంచెం హార్మోన్స్ మిక్స్చర్ ఉండడం, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం, చిన్న పిల్లలకి ఇస్తున్నామంటే ఎర్లీ పీరియడ్స్ రావడం, సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ తారుమారు అయిపోతున్నాయి, అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి. సో ఫర్ దాట్ రీజన్ మనం కొంచెం ప్రాసెస్డ్ మిల్క్ అవాయిడ్ చేయండి, బికాస్ ఆబ్వియస్లీ ఒరిజినల్ మిల్క్ దొరకట్లేదు ఇక్కడ కూడా. సో అది కొంచెం అవాయిడ్ చేయండి. దాని ప్లేస్ లో మనం మిల్క్ ఎందుకు తీసుకుంటాం, హెల్దీ ఫ్యాట్స్ కోసం, కాల్షియం కోసం తీసుకుంటున్నాం. దాని ఆల్టర్నేటివ్ ఏంటి, రాగి ఉంది, రాగితో మిల్క్ చేసుకోవచ్చు, రాగి మిల్క్ తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకున్నారంటే మీకు ఎక్కడైతే మిల్క్ నుంచి రావాల్సినవి ఉన్నాయో అవి మీకు వెజిటేరియన్ డైట్ నుంచి వచ్చేస్తున్నాయి. దాట్ వే వీ కెన్ సజెస్ట్. సో బట్ మిల్క్ కంపల్సరీగా ఆపేయాలి అని ఏం కాదు. ఒకవేళ మీకు మంచి మీ తగ్గట్టు ఒక మంచి కల్తీ లేని మిల్క్ దొరుకుతుంది అంటే తీసుకోండి, యూ కెన్ గుడ్ టు గో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.